వందనాలండి. ఈరోజు నవంబర్ 2 అన్న కయపల గురించి ఇంక కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 18:12-14 వరకు. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై కయపకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. మామ అల్లుళ్ళిద్దరూ ప్రభువును సిలువలో చంపే ప్రయత్నంలో ప్రముఖులు. ఈ ఇరువురు ప్రధాన యాజకుల కథ అంతా వారిని దైవకార్య నిర్వాహకులుగా ఉండాల్సిన వారు తమ స్వప్రయోజనం కొరకు తమ అధికారం ఉపయోగించుకున్న అతి హేయమైన వారు అని రుజువు చేస్తుంది. తమ సొంత అధికారాన్ని నిలబెట్టుటకై క్రీస్తు యొక్క జీవితంలోని చివరి వారంలో వారు చేసిన హేయమైన కార్యాలను చిత్రీకరిస్తే వారి జీవితం ఇంకా చీకట్లోకి పోతుంది. సన్హెద్రిన్ సభ్యులను ఒప్పించి క్రీస్తుని చంపే నిర్ణయం తీసుకున్నారు. యూదులుగా వారికి మరణశిక్ష విధించుటకు అధికారం లేదు కాబట్టి రోమా అధికారులకు మాత్రమే అధికారం ఉన్నందున వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రధాన యాజకులు సన్హెద్రిన్ సభ్యులు యేసుప్రభువును తప్పు చేశాడనే నిర్ణయానికి వచ్చారు. ఆయనను అంతమొందించాలనే ఆలోచనే కానీ అక్కడ న్యాయానికి తావులేదు. వారి ప్రణాళిక కొనసాగించడంలో పావులాగా యూదాను వాడుకున్నారు. యూదాతో భయంకరమైన ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా గెత్సేమనే తోటలో ఆయన అప్పగించి ప్రధాన యాజకుల ఆధీనంలోకి క్రీస్తును వెళ్ళేటట్టు చేశారు. వారు ఆయన్ను రోమా సైనికుల ద్వారా బంధించి మొదటిగా అన్న యొద్దకు తీసుకెళ్లారు. ఈ చెడు అంతా ప్రణాళిక వేసిన ఆ దుష్టుని యొద్దకు ప్రత్యేక విచారణకు పోవాల్సి వచ్చింది. తాను తప్పు చేశానని ప్రభుతో చెప్పించడానికి అన్న ప్రయత్నించి విఫలుడైన తర్వాత ఆయనను కయప యొద్దకు పంపించాడు. ఈ విధంగా అన్న మెస్సయ్యను సంపూర్ణంగా తృణీకరించాడు. సన్హెద్రిన్ సభ్యులు ఎదుట విచారణ తప్పనిసరిగా జరగాల్సి ఉంది కాబట్టి ఆ విచారణ చేస్తున్నప్పుడు కార్యక్రమం అంతా కయప నడిపించాడు. బలమైన సాక్ష్యం సంపాదించడానికి ఆయన చాలా ప్రయత్నించాడు. ఎవరైతే ప్రభువుకు విరోధంగా కుట్రలు పన్నారో వారే శిక్షించేవారుగాను తీర్పు తీర్చేవారుగాను ఉన్నారు. ఇది న్యాయానికి విరుద్ధం. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చుటకై సాక్షుల కొరకు ప్రయత్నించారు కానీ సంపాదించుకోలేకపోయారు. రుజువులు అబద్ధాలు ఒకదానికొకటి పోలిక లేకుండా ఉన్నాయి. ఒకటి చెప్పింది ఇంకొకరు చెప్పింది వేరుగా ఉంది. ఇక చేసేది లేక కయప ప్రభువుతో ఒట్టు పెట్టించుకొని ఆయన నోటి నుండే తన తప్పు చెప్పించాలని చూశాడు. యేసుక్రీస్తు తాను దైవకుమారుడనియో మెస్సయ్యను తానే అని చెప్పినప్పుడు దైవదూషణ చేశాడని ఆయనపై నేరం మోపారు. ఆయన పట్ల చేసిన తీర్పులన్నీ అన్యాయపు తీర్పులే. న్యాయానికి స్థానమే లేకుండింది. దేవుని కుమారుని దూషించుటకు తప్పు పట్టుటకై కయప అంత కిందకి దిగజారాడు. అయితే లోకాన్ని తీర్పు తీర్చుటకు మహిమతో ఆయన తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన ముందు నిలవాల్సి ఉందని అతనికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయనా, ఈ ఇద్దరు చెడు వ్యక్తుల ద్వారా మేము అలాగ ఉండకూడదు అనే విషయం నేర్చుకున్నాం తండ్రి. వాళ్ళు శారీరకంగా మిమ్మల్ని హింసించారు కానీ మేము ఎన్నో విధాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నాం తండ్రి మా తప్పుడు నడత వల్ల. దయచేసి మమ్మల్ని క్షమించి మీకు ఇష్టమైన రీతిలో జీవించేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.